VG24 న్యూస్కి స్వాగతం. ప్రజల్లో అవగాహనతో నేర్చుకునే నివారణ సాధ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాల అమల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారోత్సవాల కింద 4 రోజుల ఎయిడ్స్పై అవగాహన నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం భారీ అవగాహన ర్యాలీ వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల నుండి ఎంజిఎం ఆసుపత్రి కూడలి వరకు నిర్వహించిన రెడ్ రన్ వాకథాన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా అధికారులు, వైద్యాధికారులు, ఆశలు, సిబ్బంది, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని చేతుల్లో ప్లేకార్డులు చేతబూని ఎయిడ్స్ నివారణ నినాదాలతో ప్రజలకు సందేశం అందించారు. ర్యాలీ అనంతరం ఎంజిఎం కూడలి వద్ద నిర్వహించిన మానవహారంలో పాల్గొన్న కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ఎయిడ్స్పై సమాజంలో సరైన అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఎయిడ్స్పై సరైన జాగ్రత్తలు తీసుకుంటే దీని వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, సంక్రమిత రక్త మార్పిడి, కలుషిత సూదులు, సిరంజీల వినియోగం ద్వారా ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్క సురక్షిత పద్ధతులను అనుసరించడం, అవసరమైనప్పుడు HIV పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందవచ్చునని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పరీక్షలు, చికిత్స, కౌన్సిలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని బాధితులు భయపడకుండా వాటిని వినియోగించుకోవాలని సూచించారు. వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట, ఎంజిఎం, CKM ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగా ఎయిడ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఎయిడ్స్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ఎయిడ్స్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తూ తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించకుండా నివారణ చర్యలు చేపట్లున్నట్టు వెల్లడించారు. ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే ARD కేంద్ర ద్వారా వారికి ఉచిత చికిత్స అందిస్తున్నారని తెలిపారు. HIV బాధితుల పట్ల వివక్ష చూపకుండా మానవతా దృక్పథంతో సాగించడం సమాజ బాధ్యత అన్నారు. ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించేందుకు పాఠశాలలు, కళాశాలలు, గ్రామీణ పట్టణ స్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం ఉందని, ఇటువంటి ర్యాలీలు సమాజంలో చైతన్యం తీసుకొస్తాయని కలెక్టర్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్లెల్లో, పట్టణాల్లో ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించేందుకు కళాజాతుల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని వ్యాధి గురించి సరైన సమాచారం తెలుసుకోవాలని వరంగల్ DMHO సాంబశివరావు కోరారు. ఈ సందర్భంగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కార్మికుల కోసం నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్ను కలెక్టర్ ప్రారంభించి వైద్య పరీక్షలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వైద్య గణేష్, సంధ్యారాణి, ZPEO రామరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, జిల్లా MGM సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి, అధికారులు, వైద్యాధికారులు, ANMలు, ఆశలు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, NGOలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన బుర్ర గుర్తుపెట్టుకొని మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు రాకుండా చేస్తుంది. సో ఈ HIV అనేది ఆ ఇమ్యూన్ వ్యవస్థ మీద దాడి చేస్తుంది. సో అందువలన మనకి ఏమవుతుంది, ఆ గుర్తుపెట్టుకోండి అది మర్చిపోతుంది. కాబట్టి కంటిన్యూస్గా మన ఒంటి మీద చిన్న కురుపు వచ్చినా కూడా అది పెద్దలైపోవడము, మనకి అసలు మనతో పాటు ఇప్పుడు ఫంగల్ డిసీజెస్ మామూలుగా ఎగ్జిమా లాంటివి అవి కూడా పెద్దగా రావడం. సో ఆ ఇమ్యూన్ వ్యవస్థ మీద దాడి చేస్తుంది కాబట్టి మనుషులు బలహీనంగా మారుతారు. సో అది ఈ జబ్బు. కాబట్టి ఈ జబ్బుని రాకుండా చేయడానికి చాలా మటుకు మనం ప్రయత్నాలు చేస్తున్నాం. అవగాహన చాలా అవసరము. బట్ వచ్చిన తర్వాత కూడా హెల్దీ లైఫ్ స్టైల్తో చాలా ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే హోప్. మనము బతికినన్ని రోజులు చాలా హ్యాపీగా ఉన్నాము, ఏమి కాదు అనుకుని ఉంటే చాలా ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్లస్ ఈ రోజులలో మందులు కూడా వస్తున్నాయి. కాబట్టి అవగాహనతోటి మనం ఉండాలి అనేది మేడం. ఇక్కడే కాకుండా మన గ్రామాలలో కూడా చేస్తున్నారు మేడం అవగాహన. రూరల్ ఏరియాస్లో ప్రతి BHCలో కూడా ఈ అవగాహన జరుగుతుంది. ఇక్కడైతే ఎక్కువ పబ్లిక్కి రీచ్ అవుతుందని మన జిల్లా అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ర్యాలీ అనేది మనం నిర్వహించడం జరుగుతుంది. రూరల్ ఏరియాలో హాస్పిటల్స్, మన ఏరియా హాస్పిటల్స్ అయిన TVVP, వర్ధన్నపేట, నర్సంపేట అండ్ మనకి CKMలో కూడా దీని మీద జరిగింది. మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క హాస్పిటల్ వైపు తీసుకొని వెళ్తున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హెల్త్ వీక్లో మనం ఈరోజు ఫోర్త్ డే థీమ్ అయిన ఎయిడ్స్ అవేర్నెస్ మీద మనం ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది వరంగల్ జిల్లాలో. ఆ ర్యాలీలో మనకి ఒక స్కిట్ కూడా మనకి నర్సింగ్ స్టూడెంట్స్ చేశారు రిలేటెడ్ టు ఎట్లా ట్రాన్స్మిషన్ అవుతుంది ఎయిడ్స్ అనే వ్యాధి. ఆ ఎయిడ్స్ వ్యాధితో పాటు మనకి అదర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అయిన హెపటైటిస్ B యాజ్ వెల్ యాజ్ మనకి సిఫిలిస్ ఏదైతే ఉందో వాటి యొక్క టెస్టింగ్ అనేది మనకి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ గురించి ఒక 1000 మంది ఉన్నారు.
సో జస్ట్ వాళ్ళని ఒకసారి టెస్ట్ చేసి ఎంతమందికి, బికాజ్ ఇవన్నీ కూడా మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది బేసికలీ ఇట్ ఈస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కాబట్టి మనకి ఈరోజు ఎయిడ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా కూడా ఈ 3 టెస్టులు ఇక్కడ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ మన వరంగల్ జిల్లాలో ఆఫ్టర్ హైదరాబాద్, వరంగల్ జిల్లాలో బికాస్ ఆఫ్ మైగ్రేషన్ ఎక్కువ కేసులు అవుతున్నాయనేవి మనకి లెక్కలు చెప్తా ఉన్నాయి. దీని పట్ల అవగాహన కార్యక్రమాలు, ఎక్కువ టెస్టింగ్లు చేస్తే మనకి ఎర్లీ డిటెక్షన్ ఉంటే తొందరగా మెడికేషన్ స్టార్ట్ చేస్తే ఎక్కువ కాలము మనకి లాంగ్వియాలిటీ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాధి బేసికల్గా అటాక్ చేస్తుంది మనకి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. అలాంటి ఇమ్యూనిటీని అటాక్ చేసినప్పుడు దాని నుంచి బయటపడడము ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనేది, బికాజ్ ఆ వ్యాధి అలాంటిది కాబట్టి ఇప్పుడు మనకి జీన్ థెరపీస్ కానీ అదర్ ఇంటర్వెన్షన్స్ తోటి ఫారిన్ కంట్రీస్లో దీనికి మందు కనుక్కున్నట్టు కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ చెప్తున్నాయి. సో ప్రజలు కూడా దీని మీద హోప్ వదులుకోకుండా ఎవరైతే ఈ వ్యాధి బారిన పడకుండా ఉంటే శ్రేయస్కరం. బట్ ఒకవేళ కొన్నిసార్లు ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ మనకి ఇది వ్యాధి వస్తుంది తల్లి నుంచి బిడ్డకి, లేదా మనం ఎక్కడైనా వెళ్తే సూది మందులు మనం తీసుకున్న దగ్గర సరైన స్టెరైల్ సూది మందులు లేకపోయినా మన తప్పు లేకుండా వస్తుంది, లేదా బ్లడ్ ట్రాన్స్మిషన్ ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలి మనకి, లేదా యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ని కనుక మనం ఎక్కించుకున్నట్టయి అది కనుక హెచ్ఐవి బ్లడ్ అయితే అలా కూడా మనకి వ్యాధి వస్తుంది. కాబట్టి కొన్నిసార్లు మన తప్పు లేకుండా కూడా మనకి వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి దీని పట్ల ప్రజలందరూ కూడా జాగరూకతతోటి వ్యవహరించాలి అనేది అందరికీ ఈరోజు ఈ అవేర్నెస్ అనేది చేయడం జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని పిహెచ్సిస్ అండ్ ఆల్ ఏరియా హాస్పిటల్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మనకు హెల్త్ వీక్ జరుగుతుంది. ఇప్పుడు హెల్త్ వీక్లో ఈరోజు 4వ రోజు హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ కార్యక్రమం అనేది మనం ముఖ్య అతిథి గౌరవ కలెక్టర్ గారి చేతి మీదుగా కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి ఎంజిఎం సర్కిల్ వరకు ర్యాలీ జరుపుకోవడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ అజెండా ఏంటంటే ఈరోజు మైగ్రెంట్ లేబర్కి స్క్రీనింగ్ చేయాలనేది మనకు స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి మనకి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ కన్స్ట్రక్షన్ సైట్లో మనం ఇప్పుడు చేస్తున్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ 1000 పైన లేబర్ ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ అందరూ 24 అవర్స్ వర్క్లో ఉంటారు. షిఫ్ట్ వైజ్ మనకు పంపించడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా మనం స్క్రీన్ చేస్తాం ఈరోజు. దానికి కానీ 3 టీంలు వచ్చినాయి. ఇక్కడ 3 టీంల ద్వారా మనం ఈరోజు స్క్రీన్ చేసి అంటే దీనికి ఏంటంటే ముఖ్యంగా అవేర్నెస్ అనేది ముఖ్యము. ఇంకా హెచ్ఐవి ఎయిడ్స్కి అవేర్నెస్ ముందు ముఖ్యం. తర్వాత ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ ఒకటి ఇంపార్టెంట్. ఆ తర్వాత ట్రీట్మెంట్ ఒకటి ఖచ్చితంగా, అంటే తప్పకుండా మిస్ కాకుండా ట్రీట్మెంట్ వాడాలి, పౌష్టిక ఆహారం తీసుకోవాలి. దాని ద్వారా మనం లైఫ్ అనేది ఎంతకాలమైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అదే మనం అవగాహన ప్రతి పిఎస్సిలో చేస్తున్నాం. ప్రతి ఎల్జిఎం, సిఎస్సి, వర్ధనపేట, జీజీహెచ్ నర్సంపేట, సీకేఎం అన్ని చోట్ల కూడా జరుగుతుంది ఈరోజు. అది మా స్థాయి సార్. ప్రజాపాలనలో భాగంగా ఇంకా థీమ్స్ ఉన్నాయి. 4 అయిపోయాయి ఈరోజు. మొదటి రోజు ఏమో మనము మొదటి రోజు ఏంటంటే రేపు ఏంటంటే ఆయుష్ డే, అంటే హెల్త్లో భాగంగా ఆయుష్ కూడా మన ప్రాధాన్యత కల్పించింది మన ప్రభుత్వం. ఆయుష్ ఏంటంటే ఆయుర్వేద, యునాని, హోమియో 3 కలిసి రేపు ఫస్ట్ మన కిలా వరంగల్లో 6 o'clock మెయిన్ సెంటర్, గతంలో కూడా మనం చేసాం మీకు తెలుసు. అక్కడ యోగా 6 గంటలకు యోగా జరుగుతుంది. ఆ తర్వాత కిలా వరంగల్ చెమన్ దగ్గర మెగా ఆయుష్ మేళ, ఆయుర్వేదిక్, హోమియో ఇలా 3 స్పెషలిస్టుల ద్వారా మెగా హెల్త్ మేళ జరుగుతుంది. అది రేపటి ఎజెండా. ఎల్లుండి మాత్రం డ్రగ్ అంటే ఫార్మసీ. దాని తర్వాత డ్రగ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో ఆల్ ఫార్మసిస్టులు, కెమిస్టులు అందరూ వచ్చి కోచం మైదాన్ నుంచి కెమిస్ట్ భవన్ ఉంది, కోచం మైదాన్ అక్కడ వరకు ర్యాలీ జరుగుతుంది. అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. దాని మీద కూడా వాళ్ళు అవగాహన మాట్లాడుతున్నారు. ఇది 6 days టీమ్. దాంట్లో ఏంటంటే డే1 ఫుడ్ సేఫ్టీ చేసుకున్న వారు మీరు ఉన్నారు. డే2 మనం వరల్డ్ హెల్త్ చేయాలి. నిన్ననేమో మనం సేఫ్ మాదర్ చేసుకున్నాం సీకేఎం హాస్పిటల్లో. క్లినికల్గా కావాలంటే మనం ఎంజిఎం సూపరింటెండెంట్ గారు మాతో ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈ ఎయిడ్స్ ప్రివెన్షన్లో ముఖ్యంగా మనకు కావాల్సింది పబ్లిక్లో చాలా విస్తృతమైనటువంటి అవగాహన ఉండాలి. ఎయిడ్స్ చాలా మటుకు అవగాహన లేదు వల్ల మనకి చాలా పెద్ద సమస్య మారింది. సో
ఇది ముఖ్యంగా అసురక్షితమైనటువంటి లైంగిక సంపర్కం ద్వారా మేజర్గా వృద్ధి చెందుతున్నప్పుడు కూడా అదర్ కాజెస్ ఉన్నాయి, లైక్ నీడిల్ స్టిక్ ఇంజరీస్, కంటామినేటెడ్ నీడిల్స్ వాడడం, ముఖ్యంగా డ్రగ్ అడిక్ట్స్లో ఇది మనకు కనబడుతూ ఉంటుంది. ఎవరైతే ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళు నీడిల్స్ షేర్ చేసుకోవడం, సిరింజెస్ షేర్ చేసుకోవడం వల్ల ఒకటి హెచ్ఐవి బాగా వ్యాప్తి చెందుతుంది ఆ పర్టికులర్ గ్రూప్స్లో. తర్వాత ట్రాన్స్జెండర్స్లో కూడా కొంచెం హై ఇన్సిడెంట్స్ కనబడతా ఉంటుంది. ఈ కూడా అసురక్షితమైన లైంగిక సంపర్కం ద్వారా వస్తుంది అక్కడ. అలా కాకుండా రేరుగా దురదృష్టవశాత్తు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల కూడా అప్పుడప్పుడు మనకి చూడడం జరిగింది. ఎంత స్క్రీన్ చేసుకున్నప్పటికీ కూడా ఒకసారి విండో పీరియడ్ అని ఉంటుంది, ఆ పీరియడ్లో టెస్ట్ వస్తుంది. ఆ టైంలో చాలా తక్కువ శాతంలో, చాలా లో లెవెల్లో ఇది ఒక ట్రాన్స్మిషన్ మోడ్ ఒకటి. ఇంకొక మోడ్ వచ్చేసి తల్లి నుండి బిడ్డకు సంక్రమించడం, ఇది మనం వర్టికల్ ట్రాన్స్మిషన్ అని అంటాము. ఇప్పుడు మన ఫోకస్ అంతా కూడా హెచ్ఐవి పాజిటివ్ మదర్ నుంచి బేబీకి, కడుపులో ఉన్న బేబీకి హెచ్ఐవి రాకుండా ఉండడానికి మనము వర్టికల్ ట్రాన్స్మిషన్ ప్రివెన్షన్కి డ్రగ్స్ చాలా ఉన్నాయి. దాదాపు 100% ఇప్పుడు మనం అది అచీవ్ చేస్తున్నాము. దాన్ని కనుక ఎర్లీగా ప్లాన్ ప్రెగ్నెన్సీ అయితే దాదాపు 100% మనం అది అచీవ్ చేస్తున్నాము. దీని గురించి కూడా విస్తృతమైన ప్రచారం జరగాల్సిన అవసరం ఉన్నది. నిరాశ నిస్పృహలతో ఒంటరిగా నేను పిల్లలు అనలేము. ఎందుకంటే తన ద్వారా బిడ్డకు సంక్రమిస్తుందన్న ఒక్క ఆలోచనతో బిడ్డని ప్రపంచంలోకి తీసుకురావడానికి ఏ పేరెంట్స్ కూడా ఇష్టపడరు. సో వాళ్ళకి ఏంటంటే మనకి ఒక మోడ్ ఉంది, ముందు కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీని మనము 100% బేబీకి తల్లి నుండి హెచ్ఐవి ట్రాన్స్ఫర్ కాకుండా మనము కాపాడవచ్చు. దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ మనకు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఏఆర్టీ సెంటర్స్లో మనము నడిపిస్తున్నాం. మన వరంగల్లో కూడా మనకి ఎంజీఎం హాస్పిటల్లో ఏఆర్టీ సెంటర్ ఉంది. దానికి విస్తృతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, అందరూ నిరంతరము చేస్తున్నాము. తర్వాత ఎయిడ్స్ పేషెంట్స్కి మేము రెగ్యులర్గా CD4 కౌంట్స్ అనేది చేస్తూ ఉంటాము. CD4 కౌంట్ అన్నది ఎయిడ్స్ యొక్క తీవ్రతను తెలియజేస్తూ ఉంటుంది. ఈ ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టర్ అది. తర్వాత మెడిసిన్స్ కూడా మనము ఫ్రీగా యాజ్ పర్ రికార్డు మనకి ఎన్జిఓస్ కూడా ఎంతో సహకరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది సోషల్ ప్రాబ్లం కాబట్టి మనం ఓన్లీ మెడికల్ హెల్ప్ చేసేది కాదు, సొసైటీకి చొచ్చుకు పోయి సొసైటీ వాళ్ళల్లో మమేకమై వాళ్ళని మనం మోటివేట్ చేసి ట్రీట్మెంట్ పాయింట్ తీసుకురావాల్సింది చాలా ప్రత్యేకమైన పాత్ర ఎన్జిఓస్ ఉంది. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మనం ఈ ప్రజాపాలన రైతు నివేదిక వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసుకుంటున్నాం. చంద్రారెడ్డి, సూపరింటెండెంట్, ఎంజీఎం హాస్పిటల్.